ఎక్కడ చూసినా ఇదే సాంగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లోని. డెఫినెట్‌లీ మీ అందరికి అనిపిస్తది. అలాగే ఇందులో మీకు నచ్చిన ఫోటోస్‌ని అలాగే మీ వీడియో క్లిప్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఒక ఐడియా కోసం డెమో చూపిస్తాను. ఫస్ట్ డెమో అయితే చూడండి. డెమో చూస్తారు కదా! డెఫినిట్‌గా అనిపించుంటది మీకు. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే ఇందులో ఒక 2 ఫాంట్స్ యూజ్ చేసిన అంటే 2 ఫాంట్స్ లింక్స్ అండ్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటది. ముందు ఫాంట్ డౌన్ చేసి అట్మోస్‌లో ఇంపోర్ట్ చేసుకొని దాని తర్వాత మీరు ప్రాజెక్ట్ అని ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు మిస్సింగ్ ఫాంట్స్ వస్తాయి. ఒకవేళ మీకు ఎవరికైనా ఫాంట్స్ ఎలా డౌన్ చేసుకోవాలి సారీ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని తెలియకపోతే కామెంట్ చేయండి. పక్కా దాని గురించి సెపరేట్‌గా వీడియో చేస్తాను. అర్థం చేసుకోండి అబ్బా! ఎందుకంటే ప్రతిదీ వీడియోలో చెప్తే చాలా లెంత్ అయిపోతది. అర్థం చేసుకోండి. ఒకటే చెప్తాను. ముందు ఫాస్ట్ డౌన్ చేసుకొని ఎలక్ట్రిక్ ఇంపోర్ట్ చేసుకొని, దాని తర్వాత మన మెయిన్ ప్రాజెక్ట్ అయితే ఏది ఉందో దాన్ని తర్వాత ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మిస్సింగ్ ఫాంట్స్ అనేది చాలా పక్కా వస్తది. మీకు చాలా ఇబ్బంది పడతారు. అర్థం చేసుకోండి. ఫాస్ట్ డౌన్ చేసిన ఎలక్ట్రిక్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటది. ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఇలా ఉంటది. మీరు స్టార్టింగ్‌లో ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే నేను అన్నీ పెట్టేసే ఉంచిన. మీరు జస్ట్ ఫోటోస్‌ని కరెంట్ వ్యూలోకెళ్ళి ఒక్కోటి కింద రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి కలిసి మనకంతా రిలిక్సే ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ రిలిక్స్. ఇక్కడ మీకొక ఫోటో ఉంటది. ఒకటంటే చాలా ఫోటోస్ ఉంటాయి. మీకొక ఫోటో చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోతది. ఒకటొచ్చి మనకి ఆ ఫోటో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కరెంట్ అండ్ ఫిల్ అని ఉంటది. ఇది ఓపెన్ చేసి అంటే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు నంబర్స్ ఉంటాయి. 164320 అని అంటే ప్రతిదికి ఇదే నెంబర్ ఉందని చెప్పను. ఎందుకంటే చాలా వరకు ఉంటది. ఇలా ఉంటది. మీరు ఈ నెంబర్ మీద ట్యాప్ చేసినా పర్లేదు. లేదంటే పక్కన యారో మార్క్ ఉంటది. దీని పక్కన క్లిక్ చేసినా పర్లేదు. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్‌గా మన ఫైల్ మేనేజర్‌లోకి వెళ్తది. అంటే మన స్టోర్‌లోకి వెళ్తది. అంటే గ్యాలరీలోకి వెళ్తదనమాట. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్ ఎక్కడ ఉంటే ఆ ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఫోటోస్ యాడ్ చేసుకోండి. లేదంటే వీడియో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఫోటో యాడ్ చేస్తున్నాను చూడొచ్చు. ఆ ఫోటో యాడ్ చేశాను. బట్ ఈ ఫోటో సరిగ్గా మధ్యలోకి వచ్చింది. సెంటర్‌లోకి వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంచెం మన 2 ఫింగర్స్ పెట్టుకొని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మూవ్ ఆన్ టెన్స్‌లోకి వెళ్ళి మీరు అస్సలు చేయొద్దు. ఎందుకంటే కీ ఫ్రేమ్స్ అనేవి ఇచ్చాను కాబట్టి దానివల్ల మళ్ళీ మీకు ఇబ్బంది అవుతది. అర్థం చేసుకోండి అబ్బా! అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ టెక్స్ట్ కలర్ ఒకటి ఉంటది. సేమ్ యాజ్ టీజ్ ఈ టెక్స్ట్ కలర్‌ని కూడాని ఇక్కడ నిన్నే ఉంది కదా! ఇది బ్లూ కలర్‌లో ఉంటది. మీరు ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. అంటే సేమ్ ఇదే కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇలా పెడితే మీకు ఆటోమేటిక్‌గా పింక్ వచ్చేస్తది. కొంచెం డార్క్ కూడా కావాలంటే కొంచెం లైట్ కావాలంటే కిందకి, డార్క్ కావాలంటే పైకి అలా మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సేమ్ యాజ్ టీజ్ ఒక్క ఫోటోని యాడ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఫోటో ఉంటది. అంటే సారీ సేమ్ యాజ్ టీజ్‌గా మీరు ఫోటో బదులు వీడియో యాడ్ చేసుకోవాలంటే ఏం లేదు. మీ దగ్గర ఏవైతే వీడియో క్లిప్స్ ఉన్నాయో అంటే మీయో లేకపోతే వేరే ఎవరిదైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను చూపిస్తాను వీడియో క్లిప్ అనేది యాజ్ టీజ్ సారీ ఎగ్జాంపుల్‌కి ఇది ఉంది. నేను ఇది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ యాడ్ కొట్టేసిన. అంటే పైన ప్లస్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతది. చూడొచ్చు మన సేమ్ యాజ్ టీజ్ కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతది. అంటే వీడియో అయినా, ఫోటో అయినా ఒకటే రీప్లేస్‌మెంట్ ఉంటది. కానీ కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది పక్కా చేసుకోవాలి. అర్థం చేసుకోండి. సింపుల్ మెథడ్ అంటే చాలా సింపుల్‌గా కరెంట్ ఫీల్‌గా రీప్లేస్ పెట్టుకోవడం. అలాగే చాలామందికి అంటే ఫుల్ ట్యూటోరియల్ కింద కావాలంటారు. అంటే ఇలా కాకుండా మేము ఓన్‌గా చేసుకుంది ఇలా అంటారు. అంటే 2 టైప్స్ కింద ఉంటారనమాట. ఫస్ట్ టైప్ వచ్చినోళ్ళు ఇలా ఉంటారు. సెకండ్ టైప్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఫోటోస్ ఉంటాయి కదా! ఈ ఫోటోస్ అన్నిటిని డిలీట్ చేసేయండి. నేను 2 ఫోటోలు డిలీట్ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి ఎలా చేసుకోవాలో చెప్తాను. అంటే మీకు సింపుల్‌గా అయిపోయినోళ్ళు అంటే ఇక్కడి నుంచి ఆఫ్ చేసేయండి వీడియోని. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి. లేదు బ్రో నాకు మొత్తం ఫుల్ ట్యూటోరియల్ కింద కావాలి అంటే నాకు నేను ఓన్‌గా చేసుకోవాలని అంటే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే మీకు మీరు చేసుకోవాలి ఏ పనైనా సరే. అది ఎడిటింగ్ అయినా సరే, ఎక్స్‌ట్రా ఏ వర్క్ అయినా సరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఫోటో యాడ్ చేసుకోండి. ఆ! ఇక్కడ మీకు సెకండ్ బీట్ ఉంటది. బీట్ వరకు వచ్చి దీని లెంత్ అనేది పెట్టుకోండి. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని అంటే మీరు మూవ్ ఆన్ టెన్స్‌లోకెళ్ళి, స్కేల్‌లోకెళ్ళి ఇయన్నీ వేస్ట్ అవి. జస్ట్ మీ 2 ఫింగర్స్‌తో పెట్టి ఇలా జూమ్ చేసుకోండి. సారీ. అలాగే ఎఫెక్ట్స్‌లోకెళ్ళి ఫస్ట్ వచ్చి మీరు ఇక్కడ టైల్స్ అని సెర్చ్ చేయండి వచ్చేస్తది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను యాడ్ చేసిన. ఆ టైల్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మిర్రర్ అనేది ఆన్ చేసుకోండి. ఆ మిర్రర్ ఆన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా కొంచెం సెట్ అవుతది. ఫోటోని మీకు అటు ఇటు ఉంది నాకు లెఫ్ట్ సైడ్‌కి ఉంది కాబట్టి ఫోటోని నేను రైట్ సైడ్ తెచ్చుకోవాలని ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ హారిజాంటల్ అని ఉంటది. ఇది ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా మిర్రర్ అయిపోతది ఫోటోని. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఎఫెక్ట్స్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు రాండమ్ డిస్ప్లేమెంట్ అని ఒక ప్రీసెట్ ఉంటది. ఇది యాడ్ చేసిన ఇక్కడ టూ మచ్ కెఫెన్ అని ఉంటది. లాస్ట్ ఉంటది. ఆ ప్రీసెట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ కొంచెం మూవింగ్ ఎక్కువ ఉంటది. సారీ అబ్బా!
ఆ! ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. కొంచెం ఫ్రంట్‌కొచ్చేయండి. ఇక్కడ ఒక 300 ఇవ్వండి. 300 ఇచ్చి దీన్ని ఇంకా కొంచెం దగ్గరికి ఎట్టుకోండిలే కీ ఫ్రేమ్‌ని. కొంచెం దగ్గరకుంటే మనకి ఫాస్ట్ ఉంటది. ఇక్కడ సెంటర్‌లో కర్వ్ ఉంటది. ఈ కర్వ్‌ని ఫుల్ ఇచ్చేయండి. ఇచ్చేసి సెకండ్ కీ ఫ్రేమ్ గూడా వచ్చి 50 ఉంటది. 50 అవసరం లేదు. ఒక 4 అయినా, 5 అయినా సరిపోద్ది. ఒక 5 పెట్టుకోండిలే. అంటే ఎక్కువైతే 5 తక్కువైతే 4 అంతకన్నా పైకెళ్ళకండి. ఎందుకంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎక్కువ మూవింగ్ ఉంటది. దాని తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ బ్లర్‌లోకెళ్ళి ఇక్కడ మోషన్ బ్లర్ ఒకటి యాడ్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. చూడొచ్చు సెట్ అయిపోయింది ఫోటోని. ఒక్క నిమిషం దీన్ని ఒక్క నిమిషం. ఈ ఫోటోని ఇక్కడ లీక్స్ ఉంటాయి. దీని కింద తీసుకురండి సరిపోద్ది. ఒక్క నిమిషం. చూడండి ఇక్కడ రెక్టాంగిల్ ఒకటి ఉంటది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కిందకొస్తే మీకు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. కొంచెం ఫోటో అనేది బ్యాక్‌కెళ్ళాలంటే ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంటది. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఫ్రంట్‌కిచ్చి సెకండ్ కీ ఫ్రేమ్ కొంచెం జూమ్ ఇన్ చేయండి అంతే. చూడొచ్చు మనకైతే. కొంచెం జూమ్ ఇన్ అవుతది. ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్కోటి కింద అలా చేసుకొని తర్వాత మీరు చేసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా నేను ఫస్ట్ చెప్పినట్టు మెథడ్ చేసుకోండి. ఒకటి కామెంట్ చేయండి. అంటే సింపుల్‌గా అయిపోవాలా లేదంటే ఫుల్ ట్యుటోరియల్ కావాలని. అంటే మీకు నచ్చినట్టు చేస్తాను. అది మీ చాయిస్ అది అర్థం చేసుకోండి. ఎలా చెప్పినా చేస్తాను నేను. అలాగే నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా! ఎందుకంటే ఇంతసేపు మీకు అర్థమయ్యేలా చెప్పాను కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే మరి ఉంటా.